So అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ మస్తి మనోజ్. ఓకే, సో ఈ వీడియోలో మనము ఈక్వేషన్స్లో అటువంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు కనుక మనము ప్రాబ్లంలోకి వెళ్తే ద percentage of father is 3 years less than 4 times the percentage of his son. After 4 years, the age of father only 1 year more than thrice the age of his son. What is the percentage of the son? అంటే సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎజెండా ఏంటంటే మనము ఏజ్ ఆఫ్ సన్ ఎంత అందరం మన ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము ఇప్పుడు సో లెట్ the percentage of sun be percentage of sun be x years. ఓకే, సన్ యొక్క ఏజ్ వచ్చేసి x ఇయర్స్ అనమాట. సో మనకి ఏజ్ ఏంటో మనకు తెలియదు. ఇది ఈ ఎక్స్ అన్నది ఇక్కడ మనం వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అనమాట ఇక్కడ. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ percentage of father వచ్చేసి ఏమన్నారు క్వశ్చన్ ప్రకారం percentage of 3 years less than 4 times the percentage of sun. అంటే percentage of sun అంటే ఎక్స్ కదా, దాన్ని 4 times చేస్తే 4x minus 3. సో ఇది వచ్చేసి percentage of father అనమాట. నెక్స్ట్ after 4 years their age becomes ఓకే ఆఫ్టర్ 4 years ఏమన్నారు, ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ 1 year more than thrice the age of his son. అంటే 4s minus 3 4 is equal to 3 into x plus 4 plus 1. సో ఇది కండిషన్ అనమాట. నౌ 4s minus 3 plus 4 plus 1 is equal to 3 into x 3x 3 into 4 12 plus 1. okay, now 4s plus sorry this is x 4x plus 1 is equal to 3x plus 12 plus 1. సో దీని ఇట్లానే ఉంచి +1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 4x minus 3x is equals to 12. 4x minus 3x x. సో x is equals to 12. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ 12 వచ్చింది అనమాట. అప్పుడు మనము లాస్ట్ స్టెప్ కంక్లూజన్. దేర్ ఫోర్ percentage of sun is 12 years. okay, so this is the required solution friends. వచ్చేసి మన ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం కనుక చూసుకుంటే an amount is distributed among A, B, C in certain ratio. A gets 3/5 of C's share, B gets 4/3 times that of A's share. Okay, so if A and B together get 1260, what is the share of C అన్నది. అంటే ఇక్కడ మనము క్వశ్చన్లో మనము షేర్ ఆఫ్ C అన్నది వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్ అన్నది మనము ఎట్లా అన్నది చూద్దాం. సో ఫస్ట్ let the share of C be
ఎక్స్. మనకి సి తెలియదు, అందుకే మనం తెలియని వాడికి ఇలాగా మనం ఎక్స్ అని చెప్పి మనము నేమ్ చేసాం అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ప్రకారం ఏ గెట్స్ 3/5 ఆఫ్ సి షేర్ అంటే లైక్ ఏ ఈజ్ 3/5 ఆఫ్ సిఎస్ షేర్ ఏంటి ఎక్స్. ఓకే, నౌ ఇప్పుడు నెక్స్ట్ బి వచ్చేసి 4/3 టైమ్స్ దట్ ఆఫ్ ఏస్ షేర్ అంటే 4/3 ఆఫ్ షేర్ ఆఫ్ ఏ ఏంటి 3/5 ఆఫ్ ఎక్స్ అంటే 3/5 ఆఫ్ ఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4/3 ఇంటూ 3/5 ఇంటూ ఎక్స్. సో 3 gets cancel. సో 4/5 ఎక్స్. సో ఇది వచ్చేసి ఏ, అలాగే ఏ 3/5 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 3/5 ఎక్స్ అనమాట. ఓకే, నౌ ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు, ఏ అండ్ బి టుగెదర్ 1260 అంటే సో 3/5 ఎక్స్ ప్లస్ 4/5 ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1260. ఓకే, నౌ ఇప్పుడు కనుక చూస్తే ఎక్స్ కామన్ తీస్తాం మనం. సో ఎక్స్ ఇంటూ 3/5 ప్లస్ 4/5 is equals to 1260. Okay, now x into 3/5 plus అంటే ఇక్కడ డినామినేటర్ 5 వచ్చింది ఇక్కడ. సో న్యూమరేటర్ ఏమవుతుంది 3/4 is equals to 1260. సో x into 3 plus 4 7. 7/5 is equals to 1260. So x is equals to 1260 into 7/5 right hand side ki interchange cheste 5/7. Okay, so 7 ikkada 180 times cancel avutundi. So 180 into 5 that is 900. Okay, therefore C's share వచ్చేసి ₹900. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది వచ్చేసి ఇక్కడ ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లంలో కనుక వెళ్తే ద డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈస్ 3 more than twice the numerator. Okay, when 14 is added to numerator and denominator, the fraction becomes 2/3 and the difference between numerator and denominator. Okay, so ఇప్పుడు మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ ఏంటి అన్నది మనము ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనము నౌ చూడండి ఫ్రెండ్స్, నౌ లెట్ ద ఫ్రాక్షన్ బి n/d అంటే n అంటే న్యూమరేటర్, d అంటే డినామినేటర్. ఓకే, సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం డినామినేటర్ వచ్చేసి 3 more than twice the numerator అంటే డినామినేటర్ 3 more than twice the numerator అంటే 2n. ఓకే, సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అని చెప్పి మనం నోట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి వెళ్తే when 14 is added to numerator అంటే n plus 14 by 4 added numerator and denominator. Denominator అంటే 3 plus 2n plus 14 that is equals to 2/3. అంటే ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారు, 14 is added to numerator and denominator, అప్పుడు the fraction becomes 2/3 అంటే
మనం 14 న్యూమరేటర్కి యాడ్ చేసాము, ఇలా డినామినేటర్ కూడా యాడ్ చేసాం. సో యాడ్ చేస్తే ఫ్రాక్షన్ అందరూ ఏమైంది 2/3 అనమాట. ఇప్పుడు n + 14 by 2n plus 3 plus 14 17, that is equals to 2/3. okay, now cross multiply చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 into n plus 14 is equals to 2 into 2n plus 17. okay, now 3 into n 3n plus 3 into 14 42, that is equals to 2 into 2n 4n plus 2 into 17 34. ఓకే, ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే n టర్మ్స్ అని ఒక పక్కన రాద్దాం, అలాగే కాన్స్టెంట్స్ అని ఒక పక్కన రాద్దాం. ఇప్పుడు 3n plus 4n రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే -4n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు +34. ఇక్కడ +42 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, మనం రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే -42. ఓకే, సో +3n -4n -n అంటే n పక్కన ఏం లేదు కాబట్టి 1 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు +34 -42 -8. సో minus both sides gets cancelled. So the numerator is 8. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పుట్ n ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు ఏమవుతుంది, d is equals to 2 into 8 plus 3. 2 into 8 అంతా 16. 16 plus 3 that is 19. సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ రెండు వచ్చాయి. ఓకే, మనకి డినామినేటర్ వచ్చేసి 19. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు క్వశ్చన్లో డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే రిక్వైర్డ్ డిఫరెన్స్. రిక్వైర్డ్ డిఫరెన్స్ వచ్చేసి న్యూమరేటర్ అంటే 19, అలాగే డినామినేటర్ వచ్చేసి 8, దట్ ఈస్ 11. ఓకే ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కనుక మనం చూసుకుంటే ఫ్రెండ్స్, XYZ have an amount of 7,200 among themselves. Y has third what X and Z together have, while X has half of what Y and Z together have. So what is the amount with Z? అయితే సో ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ మనము let the amount with X, Y, Z be laga small x, small y, the small z respectively. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. నౌ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే y హ్యాస్ థర్డ్ అంటే థర్డ్ వాట్ ఎక్స్ అండ్ జెడ్ అంటే మనం y క్వాంటిటీ అనుకున్నాం, y స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1. అలాగే x has half of y plus z, half of y plus z. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అన్నమాట. ఇప్పుడు మూడు కనుక కలుపుకుంటే x plus y plus z is equals to ₹7,200. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్
3. సో ఇట్లా మనకి ఎక్స్ బై 3 ఈక్వేషన్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 ఏంటి y. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 1 ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ జెడ్. ఓకే, నౌ ఇప్పుడు y ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 7200. ఓకే, 4y ఈజ్ ఈక్వల్స్ టు 7200. y ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 1800. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది y అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ 1 and 3 కనుక చూసుకుంటే 1 ఏంటి y, సేమ్ 3y ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ 2 and 3 ఈక్వేషన్ 2 ఏంటి y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ z. ఓకే, నౌ x ప్లస్ 2x ఎలాగెప్పుడు x ప్లస్ y ప్లస్ z ఈక్వేషన్ 3. సో x ఇలాగ y ప్లస్ z లో మనము 2x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7200. ఓకే, సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 7200. x ఈజ్ ఈక్వల్స్ టు 7200 డివైడెడ్ బై 3, దట్ ఈస్ 2400. ఓకే, సో ఇది వచ్చేసి x అన్నమాట. ఇప్పుడు మనము z కనుక్కోవాలి. z కనుక్కుంటే ఇప్పుడు x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 7200. సో x వచ్చేసి 2400 ప్లస్ y వచ్చేసి 1800 ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 7200. సో 2418 4200 ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 7200. సో z ఈజ్ ఈక్వల్స్ టు 7200 plus 4200 changes to right hand side becomes minus 4200. That is equals to rupees 3000. Okay, so this is the share of z, that is 3000. So according to the question, amount of z is rupees 3000. Okay, so ఇది వచ్చేసి మన ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ప్రాబ్లం లో కనుక వెళ్తే a certain amount is distributed among P, Q, R such that Q gets 2/3 of what P gets and R gets 1/6 of what P gets. If Q gets rupees 860, what is the total amount distributed? Okay, now let P, Q, R let the amount with PQR be small p, small q and small r. Okay, now Q gets 2/3 of what P. So ante Q వచ్చేసి 2/3 of P, that is equation number 1. Okay, now R gets 1/6 of P. So దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ లోకి చేంజ్ చేసుకుంటే 7/6 P. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2. సిమిలర్లీ ఇఫ్ Q గెట్స్ rupees 860, ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 3 అన్నమాట. ఓకే, నౌ
ఇప్పుడు ఫ్రమ్ 1 3 ఈక్వేషన్ 1 3 కనుక చూసుకుంటే మనకి క్యూ వచ్చేసి అంటే 2/3 P is equals to 860. So P is 860 into 2/3. Left hand side into right hand side becomes 3/2. So 2 into 430 times. That is rupees 1290. So this is P anamata. Okay. Now R వచ్చేసి R వచ్చేసి 7/6 into P అంతా 1290. So 6 into 215. That is rupees 1505. Okay. Now ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి rupees 1505 plus rupees 1290 plus rupees 860. Okay, so totaling now 1505, 1290 and 860. 5 plus 6 plus 8 plus 8 16. So totaling that is rupees 3655. Okay, so this is the required solution, friends. Okay, so if anyone have any doubts, please mention in the comment section. Until then, please like, share and subscribe to my channel Learn with Masti Manoj. Okay, so thank you, friends.